R9 టీవీ, నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికసిత్ భారత్ జీ రామ్జీ కార్యక్రమంలో పాల్గొన్న పెడన శాసన సభ్యులు. నకిలీ వడ్లను విక్రయించారంటూ ఫర్టిలైజర్ షాప్ ముందు రైతుల ఆందోళన. SIR ప్రత్యేక మ్యాపింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే MS రాజ్ ఠాకూర్. పాఖానిలో ఘనంగా ఊర్స్ ఉత్సవాలు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్. ఉద్యోగ విరమణ పొందుతున్న హోంగార్డుకు ఆత్మీయ వీడ్కోలు. యూరియా కొరతకు కేంద్రం బాధ్యత వహించాలన్న సర్పంచ్. నీట్ లీక్ అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్. ప్రత్యామ్నాయ పంటలతో అధిక లాభాలు వస్తాయన్న జిల్లా కలెక్టర్. మేడిగడ్డ నీటిని తరలించకపోవడం దుర్మార్గమన్న హరీష్ రావు. ముంజులూరు గ్రామంలో వికసిత్ భారత్ జీ రామ్జీ కార్యక్రమంలో పాల్గొన్న పెడన శాసన సభ్యులు కాగిత కృష్ణప్రసాద్. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం ముంజులూరు గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ జీ రామ్జీ కార్యక్రమంలో పెడన శాసన సభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ ద్వారా గ్రామీణ కుటుంబాలకు గతంలో ఉన్న 100 రోజుల ఉపాధి హామీని 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా పంచాయతీల ఆధ్వర్యంలో గ్రామీణ రహదారుల నిర్మాణం, నీటి సంరక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రజలకు స్థిరమైన జీవనోపాధి కల్పిస్తూ గ్రామాల సమగ్ర అభివృద్ధే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామ సభల ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు ఉపాధి అవకాశాలను విస్తరించి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలో నకిలీ వడ్లను విక్రయించారంటూ ఫర్టిలైజర్ షాప్స్ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీ శ్రీనివాస్ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ దుకాణంలో 15 రోజుల క్రితం కొనుగోలు చేసిన జినెక్ సాంబా రకం వరి విత్తనాలు మొలకెత్తలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టుకాసారం గ్రామానికి చెందిన పలువురు రైతులు దుకాణం ఎదుట నిరసనకు దిగుతూ తమకు తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాల నాణ్యతపై ప్రశ్నించిన రైతులు జీనెక్ సాంబా విత్తనాల వల్ల పంట సాగు దెబ్బతిందని ఆరోపించారు. ఇదే సమయంలో మీడియా ప్రతినిధులు ఘటనను చిత్రీకరిస్తుండగా జీనెక్ సాంబా కంపెనీకి చెందిన ఉద్యోగి జానీ పాషా మీడియాపై దురుసుగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి. మీడియా సంఘటన స్థలానికి చేరుకున్న అనంతరం రైతులు కొనుగోలు చేసిన జినెక్ సాంబా విత్తనాలకు బదులుగా చైతన్య సీడ్స్ అందిస్తూ సమస్యను ముగించే ప్రయత్నం చేశారని రైతులు తెలిపారు. తమకు జరిగిన నష్టపరిహారాన్ని, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు పూర్తి నష్టపరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని, వ్యవసాయ శాఖ అధికారులను కోరారు. చెప్పిన వాళ్ళకైతే ఇస్తా అని చెప్తాను. ఏం చేసుకుంటూ చేసుకోమన్నా మరి ఏం పీక్కుండా కల్పించి నా తప్పది ఏం చేసుకుంటూ చేసుకోమన్నా ఏం చేసుకుంటూ చేసుకోవాలి ఇప్పుడు అన్నాడు. అవునన్నా రైతులు ఇబ్బంది పడితే మేము వచ్చినాము. వాళ్ళేమన్నా వాళ్ళ టైం పాస్ కూర్చుర్రా మాట్లాడే విధానంలో అయిపోయింది.
పోసి ఇంకా 5 రోజులు చూస్తే 15 రోజులు అవుతుంది. నారు 15 రోజులు నా దగ్గర ఎక్కిపోయినట్టేగా. మళ్ళీ కొత్త నారు పోసుకోండి, మళ్ళీ 15 రోజులు పట్టిద్దిగా. మరి దానికి ఏంటంటే మీకు సంబంధం లేదు, మీరు అమ్ముకున్న కొట్టుకాడి పోయి చూసుకోపోండి అంటాడు ఆయన. లక్ష్మీ గణపతి అంట. ఇప్పుడు అది నారు మట్టి కొట్టకూడదు కొంచెం. మీరు పోసింది నమ్మకం లేదంటండి ఆయన. మీరు 2 రోజులు పోసారు, 3 రోజులు పోసారు. ఏవో కంప్లైంట్ ఇస్తా అంటే ఏం చేసుకుంటారో చేసుకుంటారా 9 రోజులు అయింది ఒడ్డు పోసి, ఇంతవరకు మొక్క రాలేదు. ఇంకా 4 రోజులు చూడమన్నారు కంపెనీ వాళ్ళు. ఏం కంపెనీ చెప్పారు మీకు? రామగుండం మసీద్ టర్నింగ్ వద్ద ఎస్ఐఆర్ ప్రత్యేక మ్యాపింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరి కనులోని మసీద్ టర్నింగ్ వద్ద నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రత్యేక మ్యాపింగ్ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ లెవెల్ అధికారులు చేపడుతున్న సర్వే ప్రక్రియను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి భారత పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా, అలాగే వివరాల్లో మార్పులు అవసరమైతే ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఓటరు జాబితా పారదర్శకంగా పూర్తి స్థాయిలో ఉండేందుకు ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సవరణ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, ఎన్నికల సిబ్బంది, బిఎల్ఏలు, బిఎల్ఓలు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ మన ఓటును మనం కాపాడుకునేటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో జరుగుతూ ఉంది. ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైంది. మనకు ఎవరు తెలియకముందు 6 నెలల ముందు మొదలై సుమారుగా 84,000 ఓట్లను రామగుండం నియోజకవర్గంలోనే డిలీట్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చింది. ఈరోజు నాయకులు పౌరులందరూ కూర్చొని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు, మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 1 కోటి ఓట్లు గల్లంతయ్యేటువంటి ప్రమాదం ఏర్పడింది. కేవలం రామగుండం నియోజకవర్గంలో 84,000 ఓట్లు ఈరోజు మ్యాపింగ్ కాకుండా అనామలీస్ అంటే సస్పెన్షన్ ఓట్స్ లాగా 84,000 ఓట్లు తక్కువ వస్తాం. 2,14,800 ఓట్లు ఉంటే 84,000 ఓట్లు తీసేయడం జరిగింది. ఈరోజు ఎన్నికల కమిషన్ మళ్ళీ దాన్ని సరి చేసుకునే అవకాశం ఇచ్చింది. వాళ్ళ ఏ ఒక్కరు కూడా బాధ్యత కలిగిన దీంట్లో బాధ్యత తీసుకుని ఓటు చేయించే ప్రక్రియ కార్యక్రమం ఈరోజు ఎవరు చేయకపోయినా బిఎల్ఓస్తో కలిసి కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలు, బాధ్యత కలిగినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వాములై ఈరోజు అందరి ఇంటింటికి వెళ్ళి వారి ఓటును పరిశీలించి ఇవాళ ఓటును సరిచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా, ఈ ఫామ్స్ ఇచ్చిన కాడ స్పష్టంగా కూర్చొని విడి అక్షరాలతో ఇంగ్లీష్లో ఎవరితోనైనా ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ పోకుండా పేరు రాయించుకొని 2002 నుంచి మళ్ళీ ఈ రోజుకున్న లిస్టు సవరణ చేస్తూ ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒకవేళ ఈరోజు ఓటు నమోదు చేసుకోకపోతే అత్యంత శక్తివంతమైన ఓటు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునే అవకాశం, దాంతోపాటు సోషల్ జస్టిస్ ప్రభుత్వ సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డుకి భవిష్యత్తులో ఈ మోడీ లింక్ పెట్టే అవకాశం ఉంది. ఆధార్ కార్డు ద్వారా కూడా ఇబ్బందులు కలిగించేటువంటి, నీకు ఓటే లేనప్పుడు నువ్వు భారతీయుడిగా పరిగణించవనేటువంటి ఒక ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఓటును నమోదు చేసుకొని ఆ ఇబ్బందులను అధిగమించి ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాల్సిందిగా పేరున కోరుతాము.
మా ప్రభుత్వ పక్షాన బిఎల్ఓలు, కాంగ్రెస్ పార్టీ పక్షాన బిఎల్ఏలు, అదే మాదిరిగా ప్రజాప్రతినిధులు, అదే మాదిరిగా అక్కడ సంబంధించిన నాయకులు, బాధ్యత సోషల్ యాక్టివిటీస్ చేసేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీంట్లో సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మేము స్వయంగా ఒక శాసనసభ్యుడిగా నాతో పాటు అనేక మంది బాధ్యత ఇలా వాడకి ఇంటింటికి ప్రతి ఊర్లో స్వయంగా వస్తూ ఉన్నాం. ఈ ఫామ్స్ ఫిలప్ చేసుకొని అందరూ కూడా ఓటు నమోదు చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాం. సమయాన్ని కేటాయించి ప్రతి కుటుంబం బాధ్యతగా తీసుకోండి. భవిష్యత్తులో దీని ద్వారా ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, తెల్ల కార్డు కావచ్చు, రేషన్ కావచ్చు, ప్రభుత్వం ఇచ్చే ఏ సంక్షేమమైనా అందకుంటే చేసేటువంటి కార్యక్రమానికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీనికి ముడిపెట్టేటువంటి ప్రమాదం ఉందనే అంశాన్ని తెలియజేస్తూ, అయినా సరే ఇది మన బాధ్యత. ప్రతి దాంట్లో భారతీయులుగా ఓటేసే శక్తిని సాధించుకునే హక్కు మన అందరిది కాబట్టి ఈ హక్కును ఖచ్చితంగా మనం అందరం కూడా మీ ఓటును రక్షించుకోవాల్సిందిగా, నమోదు చేసుకోవాల్సిందిగా, ఏదైనా ఇబ్బంది ఉంటే మా నాయకులను లేదా మున్సిపల్ అధికారులను సంప్రదించాల్సిందిగా మీ ద్వారా అందరినీ కోరుతాను. ఇక పాకాల పట్టణంలో షేక్ ఫరీద్ మస్తాన్ హౌలియా 106వ సంవత్సర గంధం ఊరేగింపు ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పట్టణంలోని షేక్ షరీఫ్ మస్తాన్ హౌలియా 106వ వార్షిక ఊర్స్ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. దర్గా నుండి గంధం ఊరేగింపును బ్యాండ్ వాయిద్యాల నడుమ ఘనంగా చేపట్టగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరై దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాను విద్యుత్ దీపాలతో, ప్రత్యేక పందిళ్లతో సుందరంగా అలంకరించారు. దర్గా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉర్స్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు మధ్యాహ్నం మరియు రాత్రి భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా అనంతరం కవ్వాలి గాయకుల సంగీత విభావరి ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించిన ఈ వేడుకల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని సందర్శించుకున్న శివప్రకాష్ జీ రాహుకేతు పూజలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివకుమార్ జీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జీ సందర్శించారు. ఈ సందర్భంగా శివప్రకాష్ జీ ఆలయంలో నిర్వహించిన రాహుకేతు పూజలో పాల్గొని అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి గ్రామ ప్రసూనాంబ అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి బికే వెంకటేశులు ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె ఆనంద్ కుమార్, ప్రత్యేక ఆహ్వానిత శైలజ, బీజేపీ నాయకులు చంద్రప్ప, ఏఈఓ లోకేష్ బాబు ఆలయ మర్యాదలతో అతిథులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, పర్యవేక్షకులు సి నాగభూషణం, ఆలయ ఇన్స్పెక్టర్ ఎం హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. డీసీపీ కార్యాలయంలో పోలీస్ శాఖలో గత 40 సంవత్సరాలుగా హోంగార్డుగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్న హోంగార్డుకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అదనపు డీసీపీ కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందుతున్న హోంగార్డు ఐ విధుమౌలికి
ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. గోదావరి కని సబ్ యూనిట్ లో హోంగార్డ్ నెంబర్ 303గా దాదాపు 40 సంవత్సరాల పాటు పోలీస్ శాఖలో సేవలందించిన ఆయన సేవలను అధికారులు కొనియాడారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ కె శ్రీనివాస్ విధుమౌలికి పూలమాల వేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. పదవీ విరమణ అనంతరం ఆయన జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖ సంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ రమేష్, హోంగార్డ్ ఐఆర్ పెద్దన్న, ఐఆర్ రమేష్ తో పాటు పోలీస్ అధికారులు, హోంగార్డులు పాల్గొని విధుమౌలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ సహచరులు భావోద్వేగ పూరితంగా వీడ్కోలు పలికారు. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని తిరుమలాపూర్ సర్పంచ్ బండారు లాలు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని తిరుమలాపూర్ గ్రామ సర్పంచ్ బండారు లాలు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. రైతులకు అవసరమైన మేర యూరియాను సకాలంలో కేటాయించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో సమస్య పరిష్కారంపై దృష్టి సారించాల్సింది పోయి రాజకీయ విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. యూరియా కొరతను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని, రైతులను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలను దూరంగా ఉండాలని సూచించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం వెంటనే అదనపు యూరియాను కేటాయించి సమస్యను పరిష్కరించాలని తిరుమలాపూర్ సర్పంచ్ బండారు లాలు డిమాండ్ చేశారు. ఈరోజు దౌలతాబాద్ మండలం ఇందుప్రియాల గ్రామంలో ఈసీఎంఎస్ ద్వారా ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇంకా 4 సెంటర్లు కూడా దౌలతాబాద్ మండలకు త్వరలో రాబోతా ఉన్నాయి. రైతులకు అసౌకర్యం కలగకుండా సకాలంలో ఎరువులు అందడానికి, అదేవిధంగా యాప్ పైన కూడా కొంతమంది దుష్ప్రచారం చేస్తుంది. ఏంటంటే బ్లాక్ మార్కెట్ దళారుల వారిన యూరియా కానీ పడకుండా నేరుగా రైతాంగానికి అందాలనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా అందరికి సరిపోయేంత కూడా ఫర్టిలైజర్, యూరియా కానీ, డిఏపీ అన్నీ కూడా సకాలం ఉండే పరిస్థితి ఉన్నది. కాబట్టి అర్థం చేసుకుని ప్రజాప్రభుత్వం నిరంతరం రైతాంగం కోసం పనిచేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యూరియా షార్టేజ్ అనేది ఏమి ఉండదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. కొంతమంది విపక్ష నాయకులు వాళ్ళు చెప్పే దుష్ప్రచారం రైతులు నమ్మదని. అదేవిధంగా రైతాంగాన్ని కోరుతుంది ఏంటంటే నీట్ లీగ్ అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నీట్ పరీక్షలో జరిగిన లీకేజీలు, అవకతవకలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని విద్యార్థి నాయకులు కోరారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి గణేష్ శ్రీ రంగరాజన్ మాట్లాడుతూ నీట్ పరీక్షలో జరిగిన అవకతవకల కారణంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని అన్నారు. పేపర్ లీకేజీలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్ మాట్లాడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు కాలేదని ఆరోపించారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలు కూడా ఇప్పటి వరకు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థి నాయకులు కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటించాలని, అవకతవకలకు బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాగే విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేశారు. టుడే ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ AISF we staged a protest against Union Education Minister Dharmendra Pradhan. Our demand, single demand, all over India, that is Mr. Dharmendra Pradhan must resign from his
minister post. That is why all over India, all students now very much anger against this union minister. The NEET paper leak, it is not the first time this year. It is continuously happened. On behalf of AISF, from day one, we are against this NEET exam because this exam is not giving equal opportunity for all students, particularly from oppressed, from village, from downtrodden students. They can't able to afford money to the private coaching center, and the data clearly says who are all passed in the NEET exam, they are all spent 1 year their time and money in the private coaching center. That is why AISF from 2017 we are against this NEET exam. From Tamil Nadu, that young student Anita, she committed suicide. But after that, throughout the country, particularly this year, more than 20 students they committed suicide because of this NEET exam. That is why our demand, NEET exam completely should abolish, and NTA, National Testing Agency, it is not proper thing. So the union government should scrap this NTA. Above all, this national education policy, it is the biggest problem for everything, because NEET, CUET, all exams because of this national education policy. After this NEP imposed in 2020, many thousands of government schools have been closed all across the country. Now we are standing. This protest is happening in Osmania University. This university going to get stop their fund from University Grant Commission. Next month, this is July, this monsoon session, monsoon parliament session, this union government led by Mr. Narendra Modi, they are going to place new bill. That bill is Vikshit Bharat Shiksha Adhistan. What is meant that bill? They clearly says they are going to dismantle the UGC. If they dismantle UGC, this Osmania University, after 2-3 years, they are not going to get fund from the union government. Then how this university can run? Again, they will go and raise the fees hike from the students. So again, the students will get affected, and the public education system going to completely destroyed. And another thing, Osmania University, almost 1,200 assistant professor post was there earlier, but now only 300 post is there. Almost 900 posts unfilled. Still vacancy. There is no recruitment. And Chief Minister of Telangana has promised 1,000 crores to allot for this Osmania University, but he failed. He betrayed the students of Osmania University, the students of Telangana. So our demand, Chief Minister should immediately release the fund as what he promised to the Osmania University. So along with me, our State President Manihanda Reddy, State Secretary Putta Lakshmana, our State Office Bearers Gyara Naresh, Rahman, and University Unit Secretary Lenin, and all comrades, we are doing this protest, and this is the not last one until Dharmendra Pradhan must resign. Otherwise, this protest will go all across the country, particularly in all Telangana, because yesterday in Jaipur, Rajasthan, again this paper leak, in Maharashtra, paper leak, all the states are all BJP ruling state. So there is one thing is very clear, BJP fails. So Dharmendra Pradhan and Mr. Narendra Modi should take the responsibility. కి కారకులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీట్ పరీక్ష జరిగి పేపర్ లీకేజ్ జరిగిన తర్వాత నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు పట్టించుకోకుండా
పేపర్ లీకేజ్ చేసిన ఘట కారకులను పట్టించుకోకుండా వారిపై ఎటువంటి చట్టాలు అమలు చేయకుండా శిక్షలు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఈ రోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఏఐఎస్ఎఫ్ గా ప్రధానంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు దేశ విద్యార్థి యువతకు క్షమాపణలు చెప్పాలి. దాంతో పాటు దేశ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1000 కోట్లు నిధులు ఇస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చి విద్యార్థులకు సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పిండు. దాంతో పాటు ఆయన ఇచ్చినటువంటి హామీ కూడా ఈ రోజు నేటికి సంవత్సరం కావస్తున్నా కూడా ఇంతవరకు ఒక్క పైసా కూడా ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ఇవ్వలేదు. అంటే కేవలము రేవంత్ రెడ్డి గారు రాజకీయ ప్రయోజనాల కోసమే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ విద్యార్థులకు అన్ని విధాలు సహకరిస్తని చెప్పేసి మాయమ్మలు చేసి మోసం చేసి ఇంతవరకు ₹1 కేటాయించకపోవడం ఏఐఎస్ఎఫ్ గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాట వెంటనే నిలుపుకొని వెంటనే తక్షణమే నిధులు విడుదల చేసి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం మీరు పాటుపడాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్ట్ వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా ఈ యూనివర్సిటీ ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి పిహెచ్డి స్కాలర్స్ సంబంధించిన విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. అంటే కేవలము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ తన మధ్య పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తాము, విద్యారంగంలో ఉన్నటువంటి సంస్కరణలు తీసుకొస్తామని చెప్పేసి అనేక సందర్భంలో మాట్లాడుతున్నారు. కేవలం మీరు మాటలకే పరిమితమయ్యారు, ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు మీరు విద్యారంగంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. దాంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి అయితే 1000 కోట్లు కేటాయిస్తని చెప్పేసి మాట ఇచ్చిరో ఆ మాట నిలుపుకొని ఈ రోజు దానికి వెంటనే నిధులు విడుదల చేసి ఉస్మానియా యూనివర్సిటీకి అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మీకు వ్యతిరేకంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రామాయంపేట మండల కేంద్రంలో నిర్వహించిన ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో రైతులు శీలం బాలరెడ్డి, శీలం వెంకట్ పొలంలో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్, వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు, లీవ్ ఫామ్ రిసోర్సెస్ కంపెనీ ప్రతినిధులు, మైక్రో ఇరిగేషన్ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం చట్టబద్ధమైన రక్షణతో పాటు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. మొక్కలపై రాయితీతో పాటు 4 ఏళ్ల పాటు తోట నిర్వహణ, అంతర్ పంటల సాగుకు ఆర్థిక సహాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. రైతులకు రవాణా ఇబ్బందులు లేకుండా ప్రతి 15 కిలోమీటర్లకు ఒక కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, కంపెనీ కొనుగోలు చేసిన గెలల డబ్బును 14 రోజుల్లోపు రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని తెలియజేశారు. వారికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ సాగు చేయడం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం పొందవచ్చని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కంపెనీ నేరుగా కొనుగోలు చేయడం ఈ పంట ప్రత్యేకత అని పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో 2026-2027 సంవత్సరానికి 2500 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 533 ఎకరాలకు రైతులు సిద్ధం కాగా అందులో 152 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోటలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వెల్లడించారు. కరీంనగర్ బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో నేతలు ప్రభుత్వంపై విమర్శన అస్త్రాలను సంధించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొండా సత్యాలక్ష్మి వేదికలో బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ కు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. మేడిగడ్డ నుండి నీటిని తరలించే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కారణాలతో
నీటిని విడుదల చేయడం లేదని ఆరోపించారు. కేసీఆర్ దూరదృష్టితో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు ప్రయోజనం కలిగిందని, ఇప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై కూడా హరీష్ రావు కీలక సూచనలు చేశారు. ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ అప్రమత్తంగా ఉండి ఓటర్ల జాబితాను పరిశీలించాలని, అర్హులైన వారి ఓట్లు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, రసమై బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.